నందు ప్రియ స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకముగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఫాస్ట్ ఫుడ్ ఫర్ సోల్ అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యం పంచుకునడానికి దేవుడు చూపినటువంటి కృపకై వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఫాస్ట్ ఫుడ్ ఫర్ సోల్ అనేటువంటి కార్యక్రమము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకునండి. అలాగే అనేక మందికి దీన్ని షేర్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం. ఈ దినము ఏర్పాటు చేయబడిన అంశము వాచ్ యువర్ టంగ్, వాచ్ యువర్ వర్డ్స్, లేదా నీ యొక్క నాలుకను, నీ మాటను జాగ్రత్తగా చూచుకొనాలి అనేటువంటి అంశమును మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడగును. తన మాటను అదుపులో ఉంచుకునేటువంటి వాడు, తన యొక్క నాలుకను అదుపులో ఉంచుకునేటువంటి వాడు. దేవుడు మనిషికి అనుగ్రహించినటువంటి గొప్ప వరం ఏంటంటే మాట. సకల సృష్టిలో ఏ జంతువుకు కానీ ఏ జీవికి కానీ లేనటువంటి గొప్ప వరం ఏంటంటే భావ వ్యక్తీకరణ, మాట. తన యొక్క తలంపులను, తన యొక్క ఉద్దేశాలను, తన యొక్క భావాలను మనిషి ఎంతో అందంగా తన యొక్క మాట రూపంలో వ్యక్తపరచగలడు. కాబట్టి ఈ మాట అనేది, ఈ భావ వ్యక్తీకరణ అనేది అనేక సందర్భాలలో ఇతరులకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది, అనేక మందికి మేలుకరంగా ఉంటుంది మన యొక్క మాట. అలాగే ఇదే మాట అనేక సందర్భాలలో ఇతరులను బాధ పెట్టేదిగా కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా మన మాట ఏ రీతిగా ఉంది, వాచ్ యువర్ వర్డ్స్, మన యొక్క మాటలను ఖచ్చితంగా ఒకసారి మనము చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యమును మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక ఆయన అంటాడు కదా, హ్యూమన్ టంగ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ న్యూక్లియర్ బాంబ్ అని ఆయన అంటూ ఉంటాడు. మనిషి యొక్క నాలుకంట అణుబాంబు కన్నా శక్తి కలిగినది అని ఆయన అంటూ ఉంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, మనము కాలు జారిన వెనుకకు తీసుకోవచ్చు, ఏదైనా మర్చిపోయినా వెతికి తెచ్చుకోవచ్చు వెనుకకు, కానీ నోరు జారితే మన నోటి నుంచి వచ్చినటువంటి మాట మరలా వెనక్కు తీసుకోలేం. కాబట్టి మాట విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు కదా, మనము చదువుకున్న లేఖన భాగంలో, మాట యందు తప్పని ఎడల వాడు సర్వ శరీరమును తన స్వాధీనమందు ఉంచుకున్న శక్తి కలిగిన వాడు అగును. కాబట్టి తన యొక్క సర్వ శరీరము అదుపులో ఉంచుకోవాలంటే మాటను, లేదంటే మన యొక్క నాలుకను మనం అదుపులో ఉంచుకోవాలి. ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే 5-6 వచనాలు మనం చూస్తే, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము, లేదంటే యాకోబు పత్రికలో మనం చూస్తే నాలుక అగ్ని వంటిది. అగ్ని గురించి మనం ఆలోచన చేస్తే, అగ్నితో మనము మంచి పనులు చేసుకోవచ్చు, అలాగే ఇదే అగ్ని మనల్ని దహించి వేసేటువంటి ప్రమాదం ఉంది. అగ్నితో మనము చక్కగా కావలసిన ఆహారాన్ని మనం సిద్ధపరచుకోవచ్చు, యంత్రాలు నడపవచ్చు. అలాగే ఇదే అగ్ని అనేక మందిని దహించి వేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. నాలుక కూడా అగ్నియే. నాలుక ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇదే నాలుక ఇతరులకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది ఉంటుంది, ఇదే నాలుక ఇతరులను బాధ పెట్టేదిగా ఉంటుంది. బీ కేర్ఫుల్. ఈరోజు నీ నాలుక ఏ రీతిగా ఉంది, నీ మాట ఏ రీతిగా ఉంది? ప్రభువు ఈరోజు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు 39వ సంకీర్తనలో 1వ వచనం అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు అని అంటున్నాడు, నా నోటిని అదుపులో ఉంచుకుంటాను అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఏదైనా ఒక రూమర్ స్ప్రెడ్ చేయబోయే ముందు, ఈరోజు ఇతరుల గురించి చెడుగా చెప్పబోయే ముందు, లేనిపోని మాటలు మాట్లాడబోయే ముందు
మొట్టమొదటిగా ఖచ్చితంగా మన నాలుక ఎలాంటి మాటలు మాట్లాడుతుంది, ఖచ్చితంగా మనల్ని మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. నాలుక అగ్ని వంటిది, అది చిన్న అవయమైన మనలను పాపములో పడద్రోసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాచ్ యువర్ టంగ్, వాచ్ యువర్ వర్డ్స్. దేవుడు ఈ మాటలు మనకి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.